వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కలవరం ప్రారంభమైంది. జోసెఫ్ రావణ్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు అధినేత జగన్ స్పందించిన తీరు ప్రజల్లోకి భిన్నంగా వెళుతోంది. ముఖ్యంగా హిందుత్వ వ్యతిరేక ముద్ర వైసీపీపై పడుతోంది. సమాజంలో అరాచకాలు సృష్టించే వారి కులం, మతాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ రాజకీయం చేయాలనుకుంటోంది. అభిప్రాయం పెరుగుతోంది. అందుకే వరుస పెట్టి వైసీపీ సీనియర్లు ముందుకొస్తున్నారు. జోసెఫ్ రావణ్కు వైసీపీతో ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్తున్నారు. కేవలం భయంతోనో ఇప్పుడే స్పష్టత ఇస్తున్నారు. ఈ నెల 1న జోసెఫ్ రావణ్ అరెస్ట్ అయ్యాడు. అయితే ప్రారంభంలో వైసీపీ ఆయన చేసిన తప్పేంటి అన్నట్టు మాట్లాడింది. తీరా ఆయన చేసిన తప్పిదాలు, చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వేదికగా బయటకు రావడంతో ఆందోళన ప్రారంభమైంది. తాజాగా వైసీపీ ఆశలపై నీళ్లు చల్లేశారు విజయసాయిరెడ్డి. జోసెఫ్ రావణ్ అరెస్టు ప్రస్తావన తీసుకొచ్చి ఓ సుదీర్ఘ ట్వీట్ చేశారు. మత మార్పిళ్లను సమర్థించడం, మన సంస్కృతిపై దాడి చేయడం కొందరికి ఫ్యాషన్గా మారిపోయిందని, ఆ వ్యాఖ్యలను సమర్థించే వారికి గుణపాఠం చెప్పాలని విజయసాయి కోరారు. తద్వారా వైసీపీ చర్యలను తప్పుబట్టారు. ఎప్పుడైతే విజయసాయి అలా మాట్లాడారో వైసీపీలో రకమైన ఆందోళన పెరిగింది. ఈ క్రమంలో సీనియర్ నేత పెద్దిరెడ్డి రంగంలోకి దిగారు. జోసెఫ్ రావణ్తో వైసీపీకి సంబంధం లేదని ప్రకటించారు. విజయసాయి ట్వీట్ను ఒక విధంగా సలహాగానే తీసుకోవాలి. ఎందుకంటే ఆయన కీలక సూచన చేసినట్లయింది. ఇప్పటికే వైసీపీపై హిందూ వ్యతిరేక ముద్ర ఉంది. దానిని మరింత రెట్టింపు చేసింది వ్యవహారం. అందుకే జోసెఫ్ రావణ్ విషయంలో వైసీపీ వెనక్కి తగ్గితే మంచిది అన్నట్లు విజయసాయి ట్వీట్ ఉంది. సాధారణంగా ప్రభుత్వ వైఫల్యం ఏమాత్రం కనిపించినా వైసీపీ రంగంలోకి దిగుతుంది. మరి వైసీపీ చర్యలను నిశితంగా గమనిస్తోంది కూటమి. వైసీపీ హిందుత్వ వ్యతిరేక ముద్ర ఉండడంతో ఇప్పుడు జోసెఫ్ రావణ్ వ్యవహారాన్ని వాడుకుంటోంది.